2029లో ఈ ప్రపంచం అంతం కాబోతుందా? నాసా అండ్ ఇస్రోలు 2029లో ఒక అతిపెద్ద ప్రమాదం రాబోతుందని ప్రజలకు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాయి? అసలు ఆ ప్రమాదం ఏంటి? అమ్మాయిలు వాడే లిప్స్టిక్స్ని పురుగుల్ని చంపి తయారు చేస్తారా? అసలు ఈ లిప్స్టిక్స్లో ఏమేం కలుపుతారు? చైనా కట్టిన ఒక అతిపెద్ద డ్యామ్ కారణంగా మన అందరి బరువులు పెరిగాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. చైనా కట్టిన ఒక డ్యామ్ కారణంగా మన వెయిట్ పెరిగింది. అది ఎలాగో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ విషయం వింటే మీరంతా ఆశ్చర్యపోతారు. మన దేశంలోని మొత్తం 140 కోట్ల మంది ప్రజల్లో మీరు టాప్ 10లో ఉండాలంటే నెలకు ఎంత సంపాదించాలో తెలుసా? కేవలం 25,000. మీరు నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తుంటే మీరు దేశంలోని టాప్ 10 ప్రజల్లో ఒకరు. అదే టాప్ 5లో ఉండాలి అంటే నెలకు 60,000, టాప్ 3లో ఉండేందుకు నెలకు 1,00,000 రూపాయలు. ఒకవేళ మీరు నెలకు 3,70,000 కంటే ఎక్కువగా సంపాదిస్తుంటే మీరు దేశంలోని టాప్ 1% జనాభాలో ఒకరు. ప్రజెంట్ మన దేశంలో పెరుగుతున్న ధరలు, ప్రజల లివింగ్ స్టైల్ చూస్తుంటే మీరు టాప్ 3లో పక్కాగా ఉండాలి. ఒకవేళ మీరు టాప్ 3 కంటే తక్కువగా సంపాదిస్తుంటే మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు చెప్పండి, ఇందులో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీరు జీవితాంతం హెల్తీగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేస్తే అందులో అతనికి ఒక మనిషి ఫింగర్ వచ్చింది. అదే ఒక వ్యక్తి బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే అతనికి కర్రీలో ఒక పెద్ద చనిపోయిన ఎలుక వచ్చింది. ఒక వ్యక్తి హోటల్ నుంచి ఫిష్ కర్రీని ఆర్డర్ చేస్తే అందులో ఇదిగో ఈ విధంగా పురుగులు కదులుతూ కనిపించాయి. ప్రజెంట్ మార్కెట్లో జరుగుతున్న మోసాలు, హోటల్స్లో వండుతున్న ఆహార పదార్థాలు చూస్తుంటే వాటిని తినడం వల్ల మీ ఆకలి తీరుతుందేమో కానీ మీ ఆయుష్ మాత్రం తగ్గుతుంది. కాబట్టి మీరు హెల్తీగా ఉండాలి అంటే బయట ఫుడ్ తినడం మానేయండి. అయినో కంప్లీట్గా మానేయడం చాలా కష్టం, కాకపోతే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఈ కాలంలో మీరు హోటళ్లకు వెళ్ళి చికెన్, మటన్ బిర్యానీ తినే బదులు ఇంట్లో గొడ్డు కారం తినడం బెటర్. ఎందుకంటే ఈ బిర్యానీలో వాడే ఆయిల్, మసాలాలు అండ్ వాళ్ళు ఉపయోగించే చికెన్, మటన్ అన్నీ కూడా మీ హెల్త్ని నాశనం చేసేవే ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, సరే బిర్యానీ తినడం మానేద్దాం, కానీ స్నాక్స్ తినడంలో తప్పేముంది అని. అలాంటి వారికి చెప్తున్నాను, రీసెంట్గా ఒక వ్యక్తి చికెన్ షవర్మా తినడంతో ఫుడ్ పాయిజన్ అయి చనిపోయాడు. జస్ట్ చికెన్ షవర్మా. అందుకే సాధ్యమైనంత వరకు ఇంటి ఫుడ్ని తినండి. కష్టంగా ఉన్నా వండుకొని తినండి. అదే మీకు, మీ ఆరోగ్యానికి మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ వీడియో చూశాక మీలో చాలామంది అమ్మాయిలు లిప్స్టిక్ని వాడాలంటే భయపడతారు. లిప్స్టిక్ వాడే ప్రతి అమ్మాయి దాన్ని టేస్ట్ చేసే ఉంటుంది. అయితే అమ్మాయిలు ఈ వీడియో మొత్తం చూశాక దాని టేస్ట్ ఎలా ఉంటుందనేది కింద కామెంట్లో చెప్పండి. విషయం ఏమిటంటే లిప్స్టిక్లోని ఆ రెడ్ కలర్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగుల నుంచి వస్తుంది. క్యాక్టస్ మొక్కలపై పెరిగే ఈ పురుగులను కోచినల్ ఇన్సెక్ట్స్ అంటారు. వీటిని ఎక్కువ మొత్తంలో పట్టి, చంపి, గ్రైండ్ చేస్తారు. అప్పుడు ఇదిగో ఈ రెడ్ కలర్లో లిక్విడ్ తయారవుతుంది. దీన్నే కార్మిన్ అంటారు. ఈ కార్మిన్ నుంచే లిప్స్టిక్ని తయారు చేస్తారు. కేవలం లిప్స్టిక్లోనే కాదు, అనేక కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో దీన్ని వాడతారు. అయితే ఈ విషయం లిప్స్టిక్స్ బాక్స్ పైన రాసి ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ లా ప్రకారం 30 గ్రాముల కంటే తక్కువ బరువున్న ప్రొడక్ట్స్ పైన ఇంగ్రీడియంట్ లిస్ట్ రాయకుండా పర్లేదు. ఇప్పుడు మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే, ఈ లిప్స్టిక్ని వాడే వెజిటేరియన్ అమ్మాయిలు ఇప్పుడు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? బై ద వే, ఈ లిప్స్టిక్ టేస్ట్ ఎలా ఉంటుంది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఎవరితో షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. వెంటనే ఆ పని చేయండి. మీ అందరికీ ఒక వెరీ గుడ్ న్యూస్. ఇకపై నుంచి బయట ఎవరైనా షాప్ వాళ్ళు లేదా షాపింగ్ మాల్ వాళ్ళు మీకు వస్తువుల్ని ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకు అమ్మినా లేదా నాసిరకం వస్తువులు అమ్మినా వాళ్ళపైన డైరెక్ట్గా వాట్సాప్ నుంచి కన్స్యూమర్ హెల్ప్ లైన్కి కంప్లైంట్ చేయొచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఇదిగో ఈ నంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఈ నంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు మీ కంప్లైంట్ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేశాక మీరు కంప్లైంట్ చేసిన ఆ షాప్ కీపర్ పైన యాక్షన్ తీసుకునే వరకు ఆ కంప్లైంట్ స్టేటస్ని మీరు వాట్సాప్లో ట్రాక్ చేయవచ్చు. నిజంగా అమేజింగ్ కదా? ఇకపై నుంచి బయట ఎవరైనా షాప్ కీపర్ లేదా షాపింగ్ మాల్ వాళ్ళు మీతో ఓవర్గా బిహేవ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళపైన కంప్లైంట్ చేయండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి.
చాలామంది ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ట్రిప్లకు వెళ్ళినప్పుడు కార్లోనే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది అయితే కార్ ఇంజన్ని రన్నింగ్లో ఉంచి ఏసీ ఆన్ చేసి ఏసీ బయటకు పోతుందేమో అని విండోస్ అన్నీ క్లోజ్ చేసి నిద్రపోతారు. అలా చేయడం చాలా డేంజరస్. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి బాగా తాగి తన కార్లో ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయాడు. కానీ కార్లోని పెట్రోల్ అయిపోవడంతో ఏసీ అండ్ ఇంజన్ ఆఫ్ అయిపోయాయి. దాంతో అతనికి లోపల ఆక్సిజన్ అందక చనిపోయాడు. అలాగే రీసెంట్గా ఒక చిన్న పాపను తన పేరెంట్స్ కార్లో మర్చిపోవడంతో గాలి ఆడక తను కూడా చనిపోయింది. ఇలా మీతో జరగకుండా ఉండాలి అంటే మీరు కార్లో నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా విండోస్ని కాస్తైనా డౌన్ చేయండి. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, కార్లో గాలి ఆడినప్పుడు లేచి బయటకు రావచ్చు కదా అని. కానీ అలా రాలేం. కారణం, మనం నిద్రలో ఉన్నప్పుడు ఆల్రెడీ మత్తులో ఉంటాం. పైగా కారులో ఆక్సిజన్ ఒక్కసారిగా తగ్గదు, మెల్లమెల్లగా తగ్గుతుంది. దాంతో మన శరీరానికి చేరాల్సిన ఆక్సిజన్ కూడా మెల్లగా తగ్గి మెటబాలిక్ యాక్టివిటీ తగ్గుతుంది. తగిన ఆక్సిజన్ లేక బ్రెయిన్ ఫంక్షన్ కూడా తగ్గి మనం మరింత మత్తులోకి జారుకుంటాం. అలా చివరికి ప్రాణం పోతుంది. కార్ ఇంజన్ని ఆన్ చేసి ఏసీని ఆన్ చేసి మనం కార్లో నిద్రపోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే విండోస్ని ఖచ్చితంగా డౌన్ చేయండి. దాని ద్వారా ఎయిర్ వెంటిలేషన్ కాస్తైనా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్లో తీశారు. ఇందులో ఉంది ది ఫేమస్ మారడోనా, పీలే, ప్లాటినీ. వీళ్ళంతా ఫుట్బాల్లో దిగ్గజాలు, అప్పటి వెరీ ఫేమస్ సెలబ్రిటీలు. మారడోనా ఆ సమయంలో డ్రగ్స్కి అగెన్స్ట్గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ ప్లాటినీ కరప్షన్కి అగెన్స్ట్గా క్యాంపెయిన్ చేస్తున్నారు. అదే ఈ పీలే చిల్డ్రన్ రైట్స్ కోసం పోరాడుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే డ్రగ్స్కి అగెన్స్ట్గా పోరాడిన మారడోనా వాటికి కంప్లీట్గా అడిక్ట్ అయిపోయాడు. కరప్షన్కి అగెన్స్ట్గా పోరాడిన ప్లాటినీ అవినీతికి పాల్పడి చివరికి ఫుట్బాల్ నుంచి బ్యాన్ చేయబడ్డాడు. చిల్డ్రన్ రైట్స్ కోసం పోరాడిన పీలే తన దగ్గర పనిచేసే ఒక లేడీతో అఫైర్ పెట్టుకొని ఆమెకు పుట్టిన పాపను యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేశాడు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే బయట సమాజంలో ఉండే సెలబ్రిటీలు, వాళ్ళు సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, లేదా పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ కావచ్చు, ఎవరిని కూడా మీరు బ్లైండ్గా నమ్మి ఫాలో అవ్వకండి. వాళ్ళు టీవీలో లేదా సినిమాలో చెప్పే డైలాగ్స్ విని వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా మారాలి అని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఏమో చివరికి వాళ్ళు ఇదిగో ఈ విధంగా కూడా మారవచ్చు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ మీరు బ్లైండ్గా సినిమా హీరోల్ని, స్పోర్ట్స్ ప్లేయర్స్ని, రాజకీయ నాయకుల్ని ఫాలో అవ్వకండి. వాళ్ళ చేతుల్లో గొర్రెలు కాకండి. మీరు ఎంత కష్టపడినా ఏం చేసినా అనుకున్నది చేయలేకపోతున్నారా? సక్సెస్ కాలేకపోతున్నారా? మీకు తెలుసా, కొన్నిసార్లు మనతో ఉన్న వ్యక్తులు కూడా మనం సక్సెస్ కాకపోవడానికి కారణమవుతారు. అందుకే మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ 5 రకాల వ్యక్తులకి దూరంగా ఉండండి. నెంబర్ 1, జీవితంలో ఏది సాధించని వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు లైఫ్లో ఏది సాధించరు. ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళను బ్లేమ్ చేస్తారు. నెంబర్ 2, మూర్ఖులకి, వ్యసనపరులకి దూరంగా ఉండండి. అంటే చెడు అలవాట్లకు బానిసైన వారికి దూరంగా ఉండండి. వీళ్ళు ఎప్పుడూ అదే మత్తులో ఉంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. వీళ్ళతో ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు. నెంబర్ 3, ఎప్పుడు అన్హ్యాపీగా, ప్రాబ్లమేటిక్గా ఉండే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ సాడ్గానే ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. వీళ్ళు పీస్ఫుల్గా బతకరు. వీళ్ళతో ఉన్న వాళ్ళను పీస్ఫుల్గా బతకనివ్వరు. నెంబర్ 4, ఎనిమీస్. ఆబ్వియస్లీ మీ శత్రువులతో కలిసి ఉండకండి. ఎందుకంటే అవకాశం దొరికితే వాళ్ళు మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొడతారు. మిమ్మల్ని ఎలాగోలాగా ముంచాలని చూస్తారు. ఇక చివరగా నెంబర్ 5, మీతో ఉండి మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడే వారికి దూరంగా ఉండండి. వీళ్ళు అందరికంటే చాలా డేంజరస్. వీళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం ఏదైనా చేస్తారు. మీ సీక్రెట్స్ అన్నిటినీ మీ శత్రువులకు కూడా చెప్పేస్తారు. ఈ 5 రకాల వ్యక్తులకి దూరంగా ఉండండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీరు అనుకున్న దానికంటే లైఫ్లో త్వరగా సక్సెస్ అవుతారు. చైనా కట్టిన ఒక డ్యామ్ కారణంగా మీ వెయిట్ పెరిగింది. షాకింగ్గా ఉంది కదూ, కానీ ఇది నిజం. చైనా కట్టిన ఒక అతిపెద్ద డ్యామ్ కారణంగా మన వెయిట్ పెరిగింది. విషయం ఏమిటంటే, చైనా ఏషియాలోని లాంగెస్ట్ రివర్ అయిన యాంగ్జీ రివర్ పైన ఒక అతిపెద్ద డ్యామ్ కట్టింది. దాని పేరే 3 గోర్జియస్ డ్యామ్. ఇది ఎంత పెద్దది అంటే ఈ డ్యామ్ దగ్గర అక్యుములేట్ అయిన వాటర్ వెయిట్ కారణంగా భూమి యొక్క రొటేషనల్ స్పీడ్ 0.06 మైక్రో సెకండ్స్ తగ్గింది. అదేంటి బ్రో,
భూమిపై ఉన్న ఒక డ్యామ్ కారణంగా భూమి రొటేషనల్ స్పీడ్ తగ్గిపోతుందా అంటే ఎస్. ఎందుకంటే ఈ డ్యాంలో ఉన్న వాటర్ దాదాపు సముద్ర మట్టం నుంచి 125 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాదు ఈ డ్యామ్ బరువు కారణంగా ధృవాల పొజిషన్స్ కూడా 0.8 ఇంచెస్ షిఫ్ట్ అయింది. భూమి రొటేషనల్ స్పీడ్ తగ్గడం, ధృవాల పొజిషన్ షిఫ్ట్ అవ్వడంతో భూమిపై ఉన్న మనందరి బరువులో కొద్దిపాటి ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, చైనా కట్టిన ఒక డ్యామ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరి బరువు పెరిగింది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయం తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్ సెక్సువల్లీ బాగా యాక్టివ్గా ఉంటారు అండ్ వీళ్ళు ఎక్కువసేపు చేయగలరు. ఇది చెప్తుంది నేను కాదు, స్వయంగా యానిమల్ రైట్స్ కోసం పోరాడే వీగన్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసే పెటా చెప్తుంది. అండ్ ఇది వాస్తవం కూడా. 2020లో యూకేలో 500 మంది వెజిటేరియన్స్, 500 మంది నాన్ వెజిటేరియన్స్ పైన రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే వెజిటేరియన్స్లో దాదాపు 89% కపుల్స్ సెక్సువల్గా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అదే నాన్ వెజిటేరియన్స్లో కేవలం 59% కపుల్స్ మాత్రమే సాటిస్ఫైడ్గా ఉన్నారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కంటే సెక్సువల్లీ స్ట్రాంగ్గా ఉంటారు అండ్ సాటిస్ఫైడ్గా ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మాంసం తినే వారి కంటే వెజిటేరియన్స్లో హార్మోనల్ గ్రోత్ బెటర్గా ఉంటుంది. ఉదాహరణకి గ్రోత్ హార్మోన్, గట్ హార్మోన్, సెక్సువల్ హార్మోన్స్లో వీళ్ళు హెల్తీగా ఉంటారు. అలాగే వీళ్ళ కంప్లీట్ మెటబాలిజం కూడా యాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటు వెజిటేరియన్స్లో క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే మాంసం తింటే మగతనం పెరగదు, పండ్లు కూరగాయలు తింటే పెరుగుతుంది అండ్ సెక్సువల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 1980 సమయంలో స్కైల్యాబ్ అనే ఒక స్పేస్ స్టేషన్ భూమిపై పడి మనందరం చనిపోతామని అప్పట్లో చాలామంది ప్రజలు భయపడ్డారు. కానీ అది జరగలేదు. 2012లో అయితే ఈ ప్రపంచం కంప్లీట్గా అంతమైపోతుంది అని చెప్పారు. అది కూడా జరగలేదు. కాబట్టి ప్రజెంట్ ఎవరైనా ముందుకు వచ్చి ఈ ప్రపంచం పలానా టైంలో అంతమైపోతుంది అంటే ఎవ్వరూ ఆ విషయాన్ని నమ్మట్లేదు. కానీ నిజంగానే ఇప్పుడు 2029లో మన భూమి అంతమయ్యే అవకాశం ఉందని అటు నాసా ఇటు మన ఇస్రో కూడా వార్నింగ్ చేస్తున్నాయి. విషయం ఏమిటంటే అపోఫిస్ అనే ఒక ఆస్ట్రాయిడ్ మన భూమి వైపుగా వేగంగా దూసుకు వస్తుంది. ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు 335 మీటర్ల పొడవు ఉంది. ఇది 2029లో మన భూమికి అత్యంత దగ్గరగా రాబోతుంది. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ యొక్క డైరెక్షన్లో కొద్దిగా తేడా వచ్చి అది భూమి వైపు గనక వస్తే డైనోసార్లు ఎలా అయితే అంతరించిపోయాయో అదే గతి మనుషులకు పడుతుంది. అందుకే నాసా ఈ ఆస్ట్రాయిడ్ని భూమి వైపుగా రాకుండా ఉండేందుకు ఏం చేయాలనే విషయం పైన వర్క్ చేస్తుంది. నాసా ఈ ఆస్ట్రాయిడ్ యొక్క డైరెక్షన్ మార్చేందుకు అనేక మిషన్లను కూడా ప్లాన్ చేసింది. ఇదే విషయం పైన మన ఇస్రో చీఫ్ కూడా స్పందించారు. ఇస్రో ఈ ఆస్ట్రాయిడ్ భూమి వైపుగా రాకుండా ఉండేందుకు నాసాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉందని చెప్పారు. స్కైల్యాబ్ గురించి 2012 గురించి ఏ సైంటిస్ట్ కూడా ఇది నిజంగా జరుగుతుంది అని చెప్పలేదు. కానీ 2029లో మాత్రం జెన్యూన్గా మనకు ఒక అతిపెద్ద ప్రమాదం ఆస్ట్రాయిడ్ రూపంలో రాబోతుంది. ఇక్కడ శాస్త్రవేత్తలు భయపడే దేనికంటే ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూమి ఆకర్షణ కారణంగా ఆ ఆస్ట్రాయిడ్ మన వైపు అట్రాక్ట్ అవుతే మాత్రం అది భూమిపై ఉన్న అన్ని జీవాల్ని కంప్లీట్గా నాశనం చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 2029లో మన భూమి అంతం కాబోతుందా? ఒకవేళ 2029లో భూమి అంతం అవుతుంది అనుకుంటే మనకు ఇంకా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.